పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆది కాండము 1వ అధ్యాయము 27-28 వచనములు. దేవుడు మానవ జాతిని సృజించెను, తనను పోలినట్లుగా మానవుని చేసెను, స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి బిడ్డలను పెక్కుమందిని కని వృద్ధి చెందుడు, భూమండలమునంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు, నీళ్ల యందలి చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీది జంతువులను పరిపాలింపుడు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా భార్యాభర్తలు చల్లగా ఉండాలి, ఆశీర్వదించబడాలి, పెక్కుమంది బిడ్డలను కనాలి, అభివృద్ధి చెందాలి అని కోరుకుంటాడు. కానీ సాతానుడు మాత్రము కుటుంబాలు విడిపోవాలి, అశాంతితో ఉండాలి, అలజడితో ఉండాలి అనే విధంగా కోరుకుంటాడు. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, సాతానుడు అన్నిటికంటే ఎక్కువగా కుటుంబాల మీద ఎక్కువ ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, కుటుంబ వ్యవస్థ చిందరవందరైతే ఇక ప్రపంచం అంతా కూడా సాతాను వశమైపోతుందండి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనప్పుడు, తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేనప్పుడు ప్రియులారా, ఇక ఈ ప్రపంచం ఎట్టుపోతుందో మనకు తెలియదండి. కొన్ని చోట్ల బాధాకరమైన విషయం, చాలా వేదనాభరితమైన విషయం, వారిద్దరి మధ్యలో పొంతన లేక ఈ సాతానుడు పెట్టేటి గలిబిలి కారణముగా భార్యాభర్తలు చివరికి దూరం అయిపోతున్నారు. పిల్లారా, వారి కోసం తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఈనాడు మనం ఆలకించినట్టు వాక్యం ప్రియులారా, దేవుడు మానవుని స్త్రీ పురుషులనుగా సృష్టించాడు, వారిని దీవించాడు. దీవించటం అంటే అక్కడ స్త్రీ పురుషులను ఇద్దరిని దీవించటం అంటే వివాహము చేయిస్తున్నాడు, మొట్టమొదటి వివాహాన్ని. వారిని ఆశీర్వదించి మీరు బిడ్డలను కనమన్నాడు, వివాహ ధర్మములోనే బిడ్డలను కంటారు. భూమిని ఆక్రమించుకుని అభివృద్ధి చెందండి అంటున్నాడు. ఆ తరువాత ప్రియులారా, మనం 2వ అధ్యాయంలోనికి వస్తే దేవుడు ఒక మాట అంటాడు. ఏమిటి అంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు తలంచాడు. తనకు తోడుగా భార్యను కూడా సృష్టించాడు. కాబట్టి దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క కోరిక ఏమిటి అంటే, మానవుడైనటువంటి వాడు భార్యాభర్త ఇద్దరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలతో, దేవుని యొక్క దీవెనలతో కలిసిమెలిసి ఉండాలి. వాక్యంలో చదువుకున్నాం కదా, ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని దీవించను, వారిని ఆశీర్వదించను, కుటుంబాలు పచ్చగా ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు పిల్లారా. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఈ చెడు, ఈ సాతాను అనేటువంటి వాడు ఈ భార్యాభర్తలను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదిలో సాతాను విషసర్పము రూపములో ఏవమ్మను మొదటిగా శోధించినప్పుడు అక్కడ ఏవమ్మతో ఒక్కదానితోటే మాట్లాడతాడు. అంటే మనం అర్థం చేసుకోవటానికి, దానిని అర్థం చేసుకోవటానికి వారిరువురు కూడా ఒక చోట లేరప్పుడు. ప్రియులారా, భార్యాభర్తలు ఒక చోట ఉన్నంత వరకు కూడా సాతానుడు కానీ ఈ లోకము కానీ వారిని ఏమీ చేయలేవు. దేవునికి దీవెనలు వారికి తోడుగా ఉంటాయి. ఎల్లప్పుడూ కూడా భార్యాభర్తలు ప్రయత్నం చేయాలి కలిసి ఉండడానికి. ఆ సమయాన్ని వారిరువురు కూడా సంపాదించుకోవాలి, ఇద్దరు కలిసి ఉండడం కోసం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, ముఖ్యంగా ఈ శోధనలతో నిండినటువంటి, శాంతి లేకుండా ఉన్నటువంటి కుటుంబానికి సంతోషం రావాలి అంటే, దేవుని యొక్క దీవెనలు రావాలి అంటే, కుటుంబాలు ఫలభరితం కావాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే ఒకే ఒక ఆయుధం అండి.
ఏమిటి అది? భార్య భర్త ఇద్దరు కలిసిమెలిసి ప్రార్థన చేయగలగాలి. గుర్తుపెట్టుకోండి పిల్లారా, చాలా చోట్ల భార్య ఒక్కటే గుడికి వెళ్ళటం చూస్తూ ఉంటామండి. కొన్ని చోట్ల భర్త ఒక్కడే గుడికి వెళ్ళి గుడిలో యాక్టివ్గా ఉండటం, సంఘ పెద్ద కారణం కావచ్చుగాక, విన్సెంట్ డి పాల్ సొసైటీ సభ్యుడు కావచ్చుగాక, లేకపోతే ఏదైనా పని మీద ఆ చర్చికి ఏదో సహకరించటం కావచ్చుగాక, భర్త ఒక్కడే గుడిలో ఉండటం, దేవాలయంలో ఉండటం, చర్చిలో ఉండటం మనం చూస్తుంటాం. కానీ ప్రియులారా, కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే, కుటుంబాలు దీవించబడాలి అంటే భార్య భర్త ఇద్దరు కూడా కలిసి ఉండి కలిసి ప్రార్థన చేయటం చాలా ముఖ్యం కుటుంబంలో. ప్రియులారా, ఒకవేళ భర్త నాకు ప్రార్థన ఎక్కువ అవసరంలా, ప్రార్థన రాదన్న అవసరంలా, చిన్న ప్రార్థన కలిసి భార్య భర్త ఇద్దరు కలిసి చిన్న ప్రార్థన, ఏ షార్ట్ ప్రేయర్ బట్ టుగెదర్, నాట్ అలోన్, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కమింగ్ టుగెదర్, మేబీ ఇన్ ద ఈవినింగ్ ఆర్ ఇన్ ద మార్నింగ్, whenever is comfortable for you. ఆ సమయంలో ఇద్దరు కలిసి ప్రార్థన చేయగలగాలి. ప్రియులారా, భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయండి ఆ కుటుంబంలో, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయండి ఆ కుటుంబంలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి నేను పనిచేస్తుండే విచారణకి సిస్టర్స్ ఆ క్యాంపు చేయటానికి వచ్చారు. వారు చాలా కష్టపడ్డారు. కష్టపడ్డ తర్వాత ఒక 15-20 మంది జ్ఞానస్నానం తీసుకునే పిల్లలు, వాళ్ళల్లో ఒక కుర్రవాడు సుమారుగా 10 సంవత్సరాలు వచ్చాయి, క్యాథలిక్ కుటుంబం, కానీ ఇంకా జ్ఞానస్నానం తీసుకోలేదు. కాబట్టి సిస్టర్స్ పాపం దగ్గరుండి వాళ్ళని ఒప్పించి, భార్యని భర్తని ఒప్పించి, అంటే వాళ్ళకి తెలియజేసి, కథోలిక స్త్రీ సభలో కథోలిక బిడ్డలుగా ఉన్నటువంటి వారు పిల్లల జ్ఞానస్నానం ఇప్పించడం ఎంత ప్రాముఖ్యం, ఎంత ప్రశస్తమైనటువంటిది అని తెలియజేసి ఆ పిల్లవాడిని కూడా సిద్ధపరిచారు. అంతా అయిపోయింది. ఈస్టర్ పండగ రోజు, ఆ రోజు ఆ దివ్యబలి పూజలో ఆ పిల్లలకి, అదేవిధంగా ఈ పిల్లవాడికి కూడా జ్ఞానస్నానం ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఇంకేముంది, అందరూ వచ్చారు. కానీ ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చేసరికి ఏంటి ఏమైందని అంటే, భార్య వచ్చింది కానీ భర్త ఇంటి దగ్గర ఫుల్లుగా లోడెక్కి పడుకున్నాడు. ఎలా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ విధంగా ఆ పిల్లవాడికి జ్ఞానస్థానం ఇవ్వాలంటే తండ్రి ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, భార్య భర్త ఇద్దరూ కూడా దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థన చేయటం వలన కుటుంబాలలో అద్భుతాలు జరుగుతాయి. పిల్లారా, చాలా సందర్భాలలో నేను చూసేది భార్యలు మాత్రమే దేవుని సన్నిధికి రావటం, లేకపోతే స్త్రీలు మాత్రమే దేవుని సన్నిధికి రావటాన్ని మనం చూస్తుంటాం. భర్తల కోసం ప్రార్థన చేయాలి, మగవారిని కూడా దేవుడి సన్నిధికి నడిపించాలి. పిల్లారా, ఇదిగో ఈరోజు నేను మీ ముందు ఒక చక్కని ఉదాహరణ ఉంచాలి అనుకున్నాను బైబిల్ గ్రంథం నుంచి. పిల్లారా, భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే జరిగేటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు. ప్రియులారా, తోబీతు గ్రంథములో ప్రియులారా, తోబీతుకి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు తోబయ. తోబీతుకి కళ్ళుపై చాలా నీతిమంతుడు, ధర్మాత్ముడు. దేవుని దృష్టిలో అతనికంటే నీతిమంతుడు మరొకడు లేడు. కానీ అతను ఎంతోమందికి సేవ చేశాడు, సహాయం చేశాడు. కానీ కళ్ళు పోయాయి దురదృష్టవశాత్తు. అది చాలా లాంగ్ సబ్జెక్ట్ పిల్లకు దేవుని బిడ్డలారా. రాత్రిపూట బయట పడుకుని ఉండగా ఒక పక్షి రెట్ట వలన అతను కళ్ళు పోగొట్టుకోవటం జరుగుతుంది. చివరికి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ యొక్క తోబీతు తన కుమారుడైనటువంటి తోబయ్యతోటి, నా బంధువుల దగ్గర కొంత ఆస్తిని పెట్టి వచ్చాను, ఆ ఆస్తిని తీసుకుని రమ్మంటే దేవదూత అయినటువంటి రఫాయేలు దూత అజరియా రూపంలో అతనికి తోడుగా, నేస్తమ అజరియా రూపంలో తోడుగా వస్తాడు. ఇక్కడ అసలైన విషయం మనకి ముఖ్యమైనటువంటిది పిల్లారా. ఏమిటి అంటే, అక్కడ తోబయాకి బంధువు అయినటువంటి రఘువేలు పుత్రిక సారా అనేటువంటి స్త్రీ ఉంటుంది, యువతి ఉంటుంది. ఆ యువతి ఈ తోబయాకి మరదలు వరస అని చెప్పాలండి, వివాహం చేసుకోవటానికి వరస అవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ అమ్మాయి పిశాచము చేత పీడించబడుతూ ఉంది. చాలా ముఖ్యమైన సందేశం ప్రియులారా, చాలా పొడుగ్గా ఉంటుంది కాబట్టి మీకు వివరిస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ అమ్మాయి సారా అనే అమ్మాయి ఒక సైతాను చేత పీడించబడతా ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ సాతానుడు అనేటువంటి వాడు వివాహమైన తర్వాత మొదటి రాత్రి ఈ అమ్మాయిని ఏం చేయదు కానీ ఆ వివాహం చేసుకున్న పురుషుణ్ణి మాత్రం చంపివేస్తుందన్నమాట.
ఈ విధంగా ప్రియులారా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వీరు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇప్పటికే 7 పెళ్లి చేశారు ఆ అమ్మాయికి. కానీ అందరూ కూడా అదే విధంగా చనిపోతున్నారు. ఇంకెవరు కూడా పిల్లనివ్వట్లేదు. ఎవరెత్తారండి? ఇంకా ఎవరు కూడా పిల్లనివ్వటం లేదు. అయితే దేవదూత అయినటువంటి రఫాయేలు ఈ యొక్క తోబయ్యతోటి నువ్వు సారాని వివాహం చేసుకో అంటాడు. అమ్మో, ఆ అమ్మాయికి ఆల్రెడీ 7 పెళ్ళి అయిపోయినాయి అంట, 7 కూడా చచ్చిపోయారంట కదా అని అంటాడు. ఏం పర్వాలేదు, నేనున్న తోడుగా అని చెప్పి ఒక మాట చెప్తాడు. పిల్లారా, వివాహమైన తర్వాత మీరు మీ పడక గదిలోనికి పోయినప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే మోకరించి దేవునికి ప్రార్థన చెయ్యండి. భార్యాభర్తలిద్దరూ కూడా లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యండి. వాక్యాన్ని చదువుకుంటే తోబీతు గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనములో దేవుని యొక్క దూత అని తెలియదండి తోబియాకి. స్నేహితుడు అనుకున్నాడంతే, ఎవరో తనకు సాయం చేయడానికి వచ్చాడు అనుకున్నాడంతే. తోబీతు గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనములో నీవు ఆ యువతిని పెళ్లి చేసుకున్న తర్వాత కలవక ముందే మీరిరువురును లేచి నిలుచుండి దేవునికి ప్రార్థింపుడు. వివాహమైన తర్వాత గదిలోనికి వెళ్ళిన తర్వాత మీరిరువురు కూడా కాపురము చేయకముందే లేచి నిలుచుండి ప్రార్థన చెయ్యండి. స్వర్గములోని దేవుడు మిమ్మల్ని చల్లను చూపు చూచి భూతము పీడ నుండి కాపాడవలని మనవి చెయ్యండి, ప్రార్థన చెయ్యండి. నీవు ఏమాత్రము భయపడవలదో, సృష్టి ఆది నుండి సారా నీకు వధువుగా నిర్ణయించబడింది. ఆమె నీ వెంట నీ ఇంటికి వచ్చును, మీకు బిడ్డలు కలుగుదురు, వారిని నీవు అనురాగముతో చూసుకుందువు, నా మాట నమ్ముము అని దేవదూత పలికాడు, తోబయ్యతోటి పలికాడు. ఏం చేయమంటున్నాడు? వివాహమైన తర్వాత వెంటనే గదిలోనికి వెళ్ళగానే నిలబడి ప్రార్థన చెయ్యండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చాలా ముఖ్యమైనటువంటిది. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తే, చాలామంది అంటుంటారు కదండి, ఫాదర్ గారండి మేము మా కుటుంబంలో భార్యాభర్తలుగా ఏ పని చేపట్టినా కలిసి రావటం లేదండి, అన్నీ కీడులేనండి, ఎంత కష్టపడ్డా కానీ మా కష్టం మా చేతికి రావటం లేదండి. పీడించబడుతుంటామండి కొన్నిసార్లు. మనకు తెలియనటువంటి కీడులు వెంటాడుతూ ఉంటాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. మనకు తెలియనటువంటి అనర్థాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అవి మన శక్తికి లోబడవు ప్రియులారా. చివరికి దేవుడు మాత్రమే వాటి నుండి మనల్ని కాపాడగలడు. కాబట్టి ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే దేవుని యొక్క దూత తోబయ్యతోటి, అయ్యో మరి ఆమెకి ఆల్రెడీ వివాహం అయిందంట కదా, మరి ఇప్పటికే 7 కీడు జరిగిందట కదా అని భయపడుతుంటే, నువ్వు భయపడ మాకు, వాళ్ళు చెయ్యనటువంటిది నువ్వు చెయ్యి, అద్భుతాన్ని చూస్తావు. వాళ్ళు ఇప్పటి వరకు చెయ్యలా, వాళ్ళు నాశనం అయ్యారు, నువ్వు చెయ్యి. ఏమిటి? ప్రార్థన చెయ్యి. ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ప్రార్థన ద్వారా జయించలేనిది ఏదీ కూడా లేదు. నీవు గదిలోనికి వెళ్ళగానే లేచి నిలబడి దేవునికి ప్రార్థన చెయ్యి. వివాహమైన తర్వాత గదిలోనికి వెళ్ళిన తర్వాత తోబయ్య ఇదే పని చేశాడు. తోబీతు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో ప్రియారా, సారా తల్లిదండ్రులు గది తలుపులు మూసి వెలుపలకు వచ్చిరి. తోబియా పడక మీద నుండి లేచి సారాతో, నీవును లేచి నిలుచుండుము, ప్రభువు మన మీద కరుణబూరి మనల్ని కాపాడునుగాక, ఇరువురుము ప్రార్థన చేయుదమని పలికారు. ఇద్దరు లేచి ప్రార్థన చేయటం ప్రారంభించారు. పడుక గదిని ప్రార్థన గదిగా మార్చారు. ఇంకా ఏ శక్తి ఏం చేస్తుందండి వాళ్ళని? ప్రియమైనటు క్రైస్తవ కుటుంబాలారా, ప్రియమైనటు క్రైస్తవ కుటుంబీకులారా, భార్యాభర్తలారా, భార్య భర్త కలిసి ప్రార్థన చేస్తే ఈ లోకములో ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు. అందుకే పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపు గారు ఎప్పుడు అనే మాట అండి, ఏమిటి అంటే, కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి సంతోషంగా జీవిస్తుంది. ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు. ఆ తరువాత ప్రార్థన చేశాడు పిల్లారా. ఏమని ప్రార్థన చేశాడు? తోబీతు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుంటే పిల్లారా, దేవానికి స్తుతి కలుగునుగాక, నీ దివ్యమా నామమునకు కలకాలము కీర్తి కలుగునుగాక,
సకలాన్ని సృజించినటువంటి వాడవు నీవే. నీవు ఆదామును సృష్టించితివి, అతనికి భార్యగాను అరువుగా ఆదరువుగాను తోడుగాను ఉండుటకై ఏవను ఇచ్చితివి అని పలికి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును కూడా నీవే తయారు చేసేటివి. ఈనాడు నీవు సారా నాకు తోడిచ్చావు కాబట్టి నీవే కాపాడు నాయనా. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఒకవేళ సఖ్యత లేదా, శాంతి లేదా, సమాధానం లేదా, నీ భర్తను ఒప్పించు. ఒక్క పూట కలిసి ప్రార్థన చేద్దామని చెప్పు, మార్పు మొదలవుతుంది. లేకపోతే నీ ఒకవేళ ఒక భర్తగా వేదనతో ఉన్నావా, శాంతి లేదా, సమాధానం లేదా, ఒప్పించు. నిదానంగా ప్రార్థన చేయటానికి మీరిరువురు కూడా కలిసి ప్రార్థన చేయగలిగితే ఎటువంటి కీడైనా కానీ, ఎటువంటి కలహమైనా కానీ పారిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా ఆ దీవెనలు మనకి తప్పనిసరిగా దేవుడు పంపిస్తాడు. ప్రియులకు దేవుని మనం చేయవలసిందల్లా ఏమిటి అంటే భార్య భర్త కలిసి ప్రార్థన చేయటం. కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు కూడా కలిసి ఏక మనస్కులై ప్రార్థన చేయటం ముఖ్యం. ఎంతగా భార్య మాత్రమే ప్రార్థన చేసినా కానీ ఎంతగా దేవుడు ఆలకిస్తాడు. కానీ ప్రియులారా, భార్యాభర్త ఇద్దరు ఏక మనస్కులై ప్రార్థన చేయగలిగితే దేవుడు సంతోషిస్తాడు. ఏమని చెప్తాడు సామెతల గ్రంథంలో? భార్యాభర్తలు పొందికగా ఉండటం చూసి దేవుడు సంతోషిస్తాడంటండి. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు. మంచిదే, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయి. కానీ దానికంటే ఎక్కువగా భార్యాభర్త ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. ఈ మధ్య కాలంలో ప్రియులారా, కొన్నాళ్ళ క్రితమే నేను గుంటూరు వెళ్ళాను వాక్య పరిచర్య చేయటానికి. ఆరాధన నడిపించి ఒక 3 గంటల పాటు వాక్యాన్ని బోధించి దివ్యబలి పూజను సమర్పించాను. రాత్రి 10-11 అయింది. తిరిగి సిద్ధపడుతున్న సమయంలో ఒక చక్కని పవిత్రమైనటువంటి క్రైస్తవ కుటుంబం, ఫాదర్ గారండి మీరు మా ఇంట్లో జస్ట్ అడుగుపెట్టి చిన్న ప్రార్థన చేయండి, 1 నిమిషం పాటు అన్నారు. ప్రక్కనే అని చెప్పారు. సరే, డైరెక్ట్గా మేము కారు వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భార్య తన భర్త గురించి సాక్ష్యం పలుకుతుందండి. ప్రతిరోజు కూడా నా భర్త 4ంటికి లేచి 3ంటికి లేచి ప్రార్థన ప్రారంభిస్తాడు. నాకు అలవాటు ఉండేది కాదు ప్రారంభంలో, కానీ ఇప్పుడు నేను అలవాటు చేసుకున్నాను. నాకు అలవాటైంది. నేను కూడా దేవునిలో ఎదిగాను. నేను కూడా ఇప్పుడు మరి చాలా చోట్ల ఇంటర్సెసరీ ప్రేయర్, విజ్ఞాపన ప్రార్థన కోసం వెళుతున్నానని భార్య చెప్పింది. ఎంత ఆశీర్వదించబడినటువంటి కుటుంబం ప్రియులారా. కొన్ని దినాల క్రితం ప్రియులారా, ఇదిగో కోదాడ నుంచి ఒక భార్యాభర్తలిద్దరూ కూడా విజయవాడలో హాస్పిటల్కి రావటం జరిగింది. ఆ భర్త సాక్ష్యం పలుకుతున్నాడు తన యొక్క భార్య గురించి. ఫాదర్ గారండి నేను పక్కా హిందువునండి, హైందవునండి అని నేను హైందవులను కించపరచట్లేదండి, ఆయన చెప్పిన సాక్ష్యాన్ని చెప్తున్నానండి. నాకు తెలియదండి, దేవుడు క్రీస్తు ప్రభు నాకు తెలియదండి, నా భార్య క్రైస్తవురాలు. నన్ను నిదానంగా ప్రార్థన చేయటం నేర్పించింది. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాడిని, ఇప్పుడు రిటైర్డ్ అయ్యాను. ఇద్దరం కూడా ప్రార్థన చేసుకుంటాం, మీ వాక్యాన్ని ఆలకిస్తాం, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తాం. ఇదిగో ప్రతి ఆదివారం కూడా దివ్యబలి పూజలో పాల్గొంటాం. ఇప్పుడు నేను ప్రార్థనలో ఉంటానండి, మనసుకు చాలా ప్రశాంతతగా ఉంటుందండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో భార్య భర్తను ప్రోత్సహించాలి, భర్త ప్రార్థనను ప్రోత్సహించాలి. ఆత్మీయ విషయాల్లో ప్రియులారా ప్రోత్సహించగలిగితే ఆ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి, గొప్ప దీవెనలు వస్తాయి. పిల్లారా, దయచేసి ఇదిగో భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి మెలిసి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ జీవితంలో ఇదిగో ఏ రీతిగానైతే సారా అదేవిధంగా తోబయ్య కుటుంబంలో చేసినట్లుగా అద్భుతాలు చేస్తాడు. అదేవిధంగా ఆదిలో ప్రియులారా అవ్వాదములు ఇద్దరిని కూడా కలిపినటువంటి దేవుడు, వారిని కలిపి దీవించినట్టు దేవుడు మనల్ని కూడా దీవింపచేస్తాడు. అటువంటి వరాన్ని, అటువంటి దీవెనల్ని మీ కుటుంబాలకి ప్రసాదించాలని, భార్యాభర్తలందరికీ ప్రసాదించాలని, కలిసి మెలిసి ప్రార్థన చేసి అద్భుతమైన కార్యాలు జరిపించాలని ప్రత్యేకంగా దేవాది దేవుని ఈ రోజున ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మరియ యోసేపులు ఇద్దరు కూడా చక్కని ఉదాహరణ భార్యాభర్తలకి. మరియ యోసేపులు నూతన నిబంధన గ్రంథంలో ప్రియులారా లూకా సువార్త 2:41 భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా, మరియ యోసేపులు ఇద్దరూ కూడా ఆ చిన్నారి బిడ్డను ప్రియులారా దేవుని యొక్క సన్నిధికి తీసుకొని వెళ్ళి అక్కడ కానుకగా సమర్పిస్తూ ఉన్నారు.
దేవుని యొక్క సన్నిధి తీసుకుని వెళ్ళి అక్కడ సున్నతి చేయిస్తూ ఉన్నారు, యేసు అని పేరు పెట్టిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా, మనం చదువుకుంటామండి, ఈ బాలయేసు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక్కళ్ళే వెళ్ళట్లేదండి దేవుని సన్నిధికి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి ఆ యెరూషలేము దేవాలయానికి వెళుతున్నారు. వారితో కలిసి యేసు ప్రభుని 12 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు కలిసి తీసుకొని వెళుతున్నారు పిల్లారా. లూకా సువార్త 2వ అధ్యాయంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా ఏం జరుగుతుంది అక్కడ? లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనంలో, ఆయన తల్లిదండ్రులు ఇరువురును ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేటివారు, కలిసి వెళ్ళేటువంటి వారు. దేవుడు ఎటువంటి కుటుంబాన్ని ఎన్నుకున్నాడో చూడండి. తన అద్భుత కార్యాలు ఆ కుటుంబం నుండి బయటకు తీసుకురావడానికి. ప్రియులారా, ఈ పై మెరుగులు, ఈ పై అందాలు ముఖ్యం కాదండి. ఆత్మీయ సౌందర్యం నీ కుటుంబంలో ఉందా? భార్యాభర్తల మధ్యలో. యేసు 12 ఏళ్ల వయసు గలవాడినప్పుడు వారు తన సంప్రదాయం ప్రకారము పండగకు వెళ్ళిరి. మరియా, యోసేపు, బాలయేసు ముగ్గురు కలిసి. ప్రియులారా, మన కుటుంబాలు కూడా ఇటువంటి కుటుంబాలు కావాలి. కుటుంబమే చిట్టి తిరుసభ, ఒక చిన్న స్త్రీ సభ. మీ కుటుంబాలే స్త్రీ సభకి ఆదరవు. కుటుంబాలే ఒక దేవాలయం కావాలి, దేవునికి ఆలయం కావాలి. ఆ విధంగా దీవెనకరముగా మారాలి అంటే ప్రార్థన చేయాలి ప్రియులారా. కుటుంబంలో ప్రతిరోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ, లేకపోతే ఉదయం సాయంత్రం ప్రార్థన జరగాలి. ఎంత బిజీగా ఉన్నా కానీ 10 నిమిషాల పాటు మోకరించి ప్రార్థన చేయలేమా? 5 నిమిషాల పాటు మోకరించి ప్రార్థన చేయలేమా? ఎలా వస్తాయి మనకు దీవెనలు? ఎలా వస్తాయి మనకు ఆశీర్వాదాలు? ప్రార్థన చేసినప్పుడే వస్తాయి. అటువంటి శక్తిని, అటువంటి మంచి మనస్సుని కుటుంబాలన్నిటికీ ప్రసాదించమని, ముఖ్యంగా ఎక్కడైతే భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదో, భార్య ఎంతగా ప్రార్థన చేస్తున్నాను భర్త మారడం లేదు, భర్త ఎంతగా వేడుకుంటున్నా కానీ, మంచిగా ఉండాలనుకుంటున్నా కానీ భార్య మాట వింటలేదు, అటువంటి కుటుంబాల కొరకే ప్రార్థన చేద్దాం. కుటుంబాలు ప్రమాదంలో ఉన్నాయి ప్రియులారా. సాతానుడు ఈ ఆధునిక ప్రపంచంలో కుటుంబాల మీద కక్షగట్టాడు, కుటుంబాలను కూల్చడానికి కంకణం కట్టుకున్నాడు. ఈ సాతానుడి బారి నుండి మన కుటుంబాలను కాపాడుకోవాలి. కాపాడగలిగినటువంటి వాడు యేసయ్య ఒక్కడే, ఆ దేవుడు ఒక్కడే పిల్లారా. ఆదిలో కుటుంబాన్ని ఏర్పాటు చేసినట్టు ఆ దేవుడు కుటుంబాన్ని కాపాడే బాధ్యత కూడా తన మీద ఉంచుకుంటాడు. మనం చేయాల్సిందల్లా ఏమిటంటే ప్రార్థన చేయగలగటం. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. కుటుంబాలు దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలంటే ఎలాగ ఉండాలి? ఏం చెయ్యాలి? భార్యాభర్తలు ఇరువురు కూడా ఐక్యముగా ఉండాలని నువ్వు కోరుకుంటావు తండ్రి. కానీ సాతానుడు విభజించాలని కోరతాడు. తోబయ్య, సారమ్మలిద్దరూ కూడా నీ సన్నిధిలో ప్రార్థన చెయ్యగా ఎంతో కీడు, ఎంతో సాతాను శక్తి, ఎంతో దుష్టశక్తి ఉన్నా కానీ వారి ఇరువురిని కాపాడావు ప్రభు, చల్లగా భద్రపరచ. అదేవిధంగా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలను దీవించండి, నాన్న ఆశీర్వదించండి. కుటుంబాలలో ప్రభు నీ శక్తిని, నీ పరిశుద్ధాత్మను ఉంచండి ప్రభు. సకల కీడుల నుండి, సకల అపాయాల నుండి ప్రభు భార్యాభర్తలను కాపాడండి. సాతాను శోధన నుంచి భద్రపరచండి నా తండ్రి. ప్రతి కుటుంబం చుట్టూ కూడా నీ కంచెలాగా, నీ దూతలను కాపలాగా ఉంచండి నా తండ్రి. ప్రతి కుటుంబంలోని పరిశుద్ధాత్మ శక్తిని కుంభరింపచేయండి నా తండ్రి. ముఖ్యంగా ఈ రోజున శాంతి లేనటువంటి కుటుంబాల కొరకై, సమాధానం లేని కుటుంబాల కొరకై వేడుకుంటున్నాం ప్రభు. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి ప్రభుగా. గొడవలని, కంగారుని, తొట్టుపాటుని, పరపొచ్చాలని, కీచులాటలను తీసివేయండి తండ్రి. నీ ప్రేమతో వారిని నింపండి నాయన. ప్రతి కుటుంబము కూడా ఒక దేవాలయంగా, నీ నివాస స్థలముగా మార్చండి తండ్రి. మరి ముఖ్యంగా ఈనాడు మా కోసం ప్రార్థించండి స్వామి అని ఎవరైతే ఈ వీడియో క్రింద మెసేజ్లు పెడుతున్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని దీవించండి నాయన, వారు ఆశీర్వదించండి ప్రభుగా. ప్రతి ఉద్దేశాన్ని దీవించమని, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు ప్రభు అని గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచమని మా ప్రభు అని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.